హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఏపీ హైకోర్టు విడుదల చేసిన డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థుల్లో ఇంకా చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయండి. అయితే అభ్యర్థులు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, అంటే తరచుగా అడుగుతున్నటువంటి క్వశ్చన్స్కి ఈ వీడియోలో మీకైతే క్లారిటీ అయితే ఇవ్వబోతున్నానండి. వీడియోని ఎండింగ్ వరకు చూడండి, ఎలాంటి డౌట్స్ అయితే మీకు ఉండవు. ఓకేనా? సో అప్లికేషన్ డేట్ పొడిగిస్తారా అని చెప్పేసి చాలామంది కామెంట్ రూపంలో అడుగుతున్నారు. మరి ఎందుకు అడుగుతున్నారో నాకైతే తెలియదు. నాకు తెలిసి కొంతమంది సర్టిఫికేట్స్ వారి యొక్క కాలేజీలో స్ట్రక్ అయ్యాయండి. ఓకేనా? చాలామందివి, కొంతమంది ఫీజు కట్టక కావచ్చు, మరికొంతమంది పాస్ అయినా కూడా తీసుకోక కావచ్చు, కొన్ని అయితే వాళ్ళ యొక్క కాలేజీలో స్ట్రక్ అయిపోయాయి. సో అవి రావడానికి టైం పడుతుంది మాకు, మరి అప్లికేషన్ డేట్ ఏమైనా పొడిగిస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు. ఛాన్స్ అయితే లేదండి. అప్లికేషన్ డేట్ పొడిగించే అవకాశం లేదు. ఇది మన ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీ లాగా కాదు. హైకోర్టు ఒక డేట్ ఇచ్చిందంటే ఆల్మోస్ట్ అదే డేట్ని ఫిక్స్ అయి ఉంటుంది ఎప్పుడైనా కూడా. ఎక్స్టెండ్ చేసిన దాఖలాలు అయితే ఎప్పుడు లేవు. కాబట్టి వీలైనంత త్వరగా మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదా మీ దగ్గర మీ యొక్క 10th ఇంటర్ డిగ్రీ సర్టిఫికెట్స్ స్కాన్డ్ కాపీస్ ఉంటాయి కదా, ఆల్రెడీ కలర్ జిరాక్స్ మన ఫోన్లో ఫోటో తీసినవి ఉంటాయి కదండి, అవి కలర్లో ఉంటాయి. అవి అప్లోడ్ చేసినా కూడా పర్వాలేదు. ఓకేనా? అందరు కూడా గమనించాలి. ఒకవేళ మీ దగ్గర జిరాక్స్ కాపీస్ ఉంటే మాత్రం అవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అప్లోడ్ చేయొద్దండి. కలర్ జిరాక్స్ ఉంటే ఓకే, కానీ మామూలుగా మనము జిరాక్స్ తీపిస్తాం కదా బ్లాక్ అండ్ వైట్లో, అవి ఎట్టి పరిస్థితుల్లో అప్లోడ్ చేయవద్దు. అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఇదైతే అర్థమైంది కదండి. అప్లికేషన్ డేట్ అయితే పొడిగించే అవకాశం లేదు. జూన్ 2వ తారీఖునే లాస్ట్ డేట్గా మనమైతే గుర్తుంచుకోవాలి. ఓకే, సర్టిఫికేట్ ఇంకా రాలేదు, ఏం చేయాలి? సో చేయడానికైతే ఏం లేదండి. ఖచ్చితంగా మనమైతే వాటిని కలెక్ట్ చేసుకోవడానికే ట్రై చేయాలి. ఓకేనా? సర్టిఫికేట్స్ కాలేజీకి వెళ్ళి రిక్వెస్ట్ చేయండి. మేము ఇలా నోటిఫికేషన్కి అప్లై చేస్తున్నాము. కొంతమంది కాలేజీలో ఫీ కట్టక కూడా స్ట్రక్ అయిపోయాయండి. ఫీ కడితేనే మేము మీ సర్టిఫికేట్ ఇస్తాము అని చెప్పేసి కొన్ని ఉంటాయి. సో అయినా పోయినా పర్వాలేదు, ఆ ఫీ క్లియర్ చేసైనా తీసుకొని అప్లై అయితే చేయండి. ఓకేనా? నెక్స్ట్, అప్లికేషన్ ఫీజు వేలలో చూపిస్తుంది, ఏం చేయాలి? ఇది చాలా అంటే చాలామంది అడుగుతున్నటువంటి డౌట్స్. సో అక్కడ అప్లికేషన్ ఫీజు మనకు ఓసీ క్యాండిడేట్స్కి, ఈడబ్ల్యూఎస్ వారికి 800 అండి. రిమైనింగ్ వారికి 400, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు, దివ్యాంగులకు, ఎక్స్ సర్వీస్మెన్కి. ఓకేనా? మరి ఎందుకు వేలలో చూపిస్తుంది? 800 కదా అంటే, అప్లై చేసే టైంలో మీరు ఏ జిల్లాలకు అప్లై చేస్తున్నారు అని చెప్పేసి కొన్ని ఆప్షన్ చూపిస్తుంది. ఏం చేస్తారు మన వాళ్ళు? మన జిల్లా, ఓకే మన లోకల్ కాబట్టి మన జిల్లా, మన పక్క జిల్లా, ఇంకో పక్క జిల్లా, అరే ఈ జిల్లాలో ఇంకా ఎక్కువ ఉన్నాయని ఇంకొక జిల్లా, ఇలా 4-5 ఆప్షన్లు సెలెక్ట్ చేస్తారండి అప్లై చేయడానికి. ఓకేనా? ప్రిఫరెన్స్. అప్పుడు ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ 5 జిల్లాలో చేశారనుకోండి, టిక్ మార్క్ పెట్టారండి అనుకోండి, 5 జిల్లాలకి 5,840 అంటే 4,000 చూపిస్తుందండి ఫీజు విత్ జిఎస్టీ. అంటే చూసుకోండి, అది 5,000 పడుతుంది వెళ్ళి. ఇదే అండి మెయిన్ రీజన్. ఇదే మీరు క్లారిటీ ఉండాలి మీకు ముందుగా మీ ఓన్ జిల్లా, లోకల్ జిల్లాకి ప్రియారిటీ ఇవ్వాలి, అందరికీ తెలిసిందే అది. దాని తర్వాత
ఇంకా వేరే ఏమైనా జిల్లాకు మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారా? అది ముందుగా మనము ఆలోచించి ఎక్కడైతే పోస్టులు ఎక్కువ ఉన్నాయో చూసి ముందుగా మన పక్క జిల్లా కానీ అటుపక్క జిల్లా కానీ చూసి దానికి మాత్రమే మనము ఆప్షన్ ఇవ్వడానికి ట్రై చేయండి. అనవసరంగా అన్ని సెలెక్ట్ చేస్తే వేలల్లోనే చూపిస్తుంది ఫీ. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. ఇంకొకటి, చాలామంది అప్లై చేసిన తర్వాత, అంటే అప్లై చేసి కొన్ని ఫిల్ చేసిన తర్వాత మధ్యలో ఆ వెబ్సైట్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో ఫీ కట్టకముందే, అన్ని ఫిల్ చేసిన తర్వాత ఫీ కట్టకముందే బయటకు వస్తుంది. మళ్ళీ లాగిన్ చేయాలంటే అవ్వట్లేదు. చాలామంది రిపోర్ట్ అండి ఇదంతా కూడా. ఏం చేయాలంటే మీరు కొంచెం వెయిట్ చేయాలి. ఓకేనా? కొంచెం వెయిట్ చేస్తే మళ్ళీ ఓపెన్ అవుతుంది. మళ్ళీ మీరు ఫీ పేమెంట్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. వెంటనే మనం చేసామనుకోండి, అది ఓపెన్ కాదు. ఓకేనా? సో ఇంకా సర్వర్ బిజీ ఉన్నట్లయితే ఎర్లీ మార్నింగ్ కానీ, ఓకేనా, నైట్ టైంలో కానీ మీరు అప్లై చేస్తే ఈజీగా అవుతుందండి. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ ఇంకొకటి చాలామంది అడుగుతున్నారండి, సార్ మేము ఫస్ట్ టు 10th వరకు ఒకే జిల్లాలో చదివాము. తర్వాత హైయర్ ఎడ్యుకేషను మిగతా అన్నీ కూడా వేరే జిల్లాలో అయింది. ఇప్పుడు ప్రజెంట్ మాకు మ్యారేజ్ అయింది. ప్రజెంట్ మేము వేరే జిల్లాలో ఉంటున్నాము. ఇప్పుడు మేము ఏ జిల్లాకి లోకల్ అవుతాము అని అడుగుతున్నారు. సింపుల్ అండి. మీరు ఎక్కడైతే ఫస్ట్ టు 10th చదివారో అదే మీకు లోకల్ డిస్ట్రిక్ట్ అండి. లోకల్ డిస్ట్రిక్ట్ ఎక్కడ? మీరు ఫస్ట్ టు 10th ఎక్కడైతే చదువుతారో, స్కూలింగ్ ఎక్కడైతే జరుగుతుందో అదే మీకు లోకల్ డిస్ట్రిక్ట్. అది చేంజ్ అవ్వదు. ఓకేనా? మీ స్టడీ సర్టిఫికేట్ అక్కడే ఉంటుంది కదా అండి, అదే మీకు లోకల్ అయితే అవుతుంది. అందరూ కూడా గమనించాలి. ఇంకొకటి, సార్ మా సర్నేము మ్యారేజ్ తర్వాత చేంజ్ అయింది అని చెప్పేసి అంటున్నారు. సో మ్యారేజ్ తర్వాత సర్నేమ్ చేంజ్ అయిన వారు ఏం చేస్తారంటే, మీ సర్టిఫికేట్స్ ఏ విధంగా ఉన్నాయో అన్నీ కూడా పాత పేరుతోనే ఉంటాయి. అవి చేంజ్ కాదు కదా. 10th, ఇంటర్, డిగ్రీ అవి చేంజ్ అవుతాయా? అవ్వవు. చేంజ్ అయ్యి ఏంటి మరి? క్యాస్ట్ సర్టిఫికేట్ చేంజ్ అవుతుంది. ఓకేనా? లైక్ నేటివిటీ సర్టిఫికేట్ చేంజ్ అవుతుంది, దాంట్లో పేరు చేంజ్ అవుతుంది కదా. సో మీరేం చేస్తారంటే అలాగే అప్లోడ్ చేయండి. లేదా మీ దగ్గర ఓల్డ్వి పాత ఉంటే వాటితో కొత్త అప్లై చేసి మళ్ళీ పాత పేరుతో కూడా మీరు తెచ్చుకోవచ్చు. లేదా వాటిని కూడా అప్లోడ్ చేసి దానికి మనం సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇవ్వాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో మ్యారేజ్ అయినట్లుగా మరి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మనం చూపించాల్సి ఉంటుంది. అలా అయితేనే మీకు ఎలిజిబిలిటీ అనేది ఇస్తారు. ఓకేనా? నెక్స్ట్ ఓబీసీ ఆర్ క్రిమిలేయర్ ఏది అప్లోడ్ చేయాలి? ఇది చాలామంది అడుగుతున్నారండి. ఓబీసీ మనకి ఇక్కడ చెల్లదండి. ఓబీసీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల అప్లై చేసే టైంలో మాత్రమే చేస్తారు. ఇక్కడ మరి క్లియర్గా చెప్పారు, క్రిమిలేయర్, నాన్ క్రిమిలేయర్ మాత్రమే అప్లోడ్ చేయండి అని చెప్పేసి మనకు ఇన్స్ట్రక్షన్లో ఇచ్చారు. మళ్ళీ ఓబీసీ అని అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారో అర్థం కావట్లేదు. ఓబీసీ అప్లోడ్ చేయకూడదు. మీరు నాన్ క్రిమిలేయర్ కిందికి వస్తే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ తీసుకొచ్చి దాన్ని ఖచ్చితంగా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. లేదా నాన్ క్రిమిలేయర్ అప్లోడ్ చేయలేదనుకోండి, మీరు ఓపెన్ కేటగిరీకి వెళ్ళిపోతారు. మీరు రిజెక్ట్ కాదు మీ అప్లికేషన్. గమనించాలి. మీ దగ్గర కనుక నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ లేకుంటే, మీరు ఓబీసీ అయితే నాన్ క్రిమిలేయర్ లేకుంటే మీ సర్టిఫికేట్ రిజెక్ట్ కాదు. సింపుల్గా మీరు ఓపెన్ కేటగిరీలోకి వెళ్ళిపోతారు, అంతే. అంతకుమించి ఏం లేదు. ఓకేనా? నెక్స్ట్ హైకోర్టు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? మనకి ఇప్పుడు విడుదలైంది ఏంటండి? కేవలం డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్ మాత్రమే. మరి హైకోర్టుది ఎప్పుడు వస్తుంది అని చాలామంది అడుగుతున్నారు. సో గైస్, హైకోర్టుది అయితే ప్రజెంట్ కొంచెం టైం పట్టుద్దండి. ఎందుకు? ఇప్పుడు హైకోర్టు జడ్జిలంతా కూడా వెకేషన్లో ఉన్నారండి. సమ్మర్ హాలిడేస్. ఇప్పుడు హాలిడేస్ అయిపోయిన తర్వాతనే మనకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ ఖాళీలను కూడా పెంచుతున్నట్లుగా సమాచారం అయితే ఉందండి. అందరూ కూడా గమనించాలి. అయినా కూడా ఎప్పుడైనా కూడా హైకోర్టు ఖాళీలు చాలా తక్కువగానే ఉంటాయండి. గుర్తుంచుకోవాలి. డిస్ట్రిక్ట్ కోర్టుల్లోనే హెవీగా ఉంటాయి ఎప్పుడైనా కూడా. ఓకేనా? హైకోర్టులో తక్కువగా ఉంటాయి. ఎందుకంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కంప్లీట్గా 13 జిల్లాల్లో విస్తరించున్నాయి కాబట్టి ఒక్కో కోర్టులో సిబ్బంది ఎక్కువ ఉంటారు కాబట్టి అలా ఉంటుంది. ఒకటే హైకోర్టు కాబట్టి సిబ్బంది ఎక్కువ అవసరం లేదు. కాబట్టి తక్కువ సంఖ్యలో అయితే హైకోర్టు నోటిఫికేషన్ వస్తుంది. బట్ బెస్ట్ జాబ్స్గా మనమైతే చెప్పుకోవచ్చు. సో గైస్, ఇదండి మరి. మీ డౌట్స్ అన్నిటికీ క్లారిఫికేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా మిగిలినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీకైతే అప్డేట్ ఇవ్వడము, ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను కామెంట్ రూపంలో. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.